మీకు నాపై కోపం ఉంటే విషమిచ్చి చెప్పండి అని చెప్పి వెంకరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి ఏమంటా ఉన్నాడు అంటే, నా మీద కోపం ఉంటే నాకు కొంచెం విషమిచ్చిన చంపుడు, కానీ ఇలాంటి ఫేక్ న్యూస్లు రాయకండి. ఏంటండి, మాకు కుటుంబాలు ఉంటాయి, మాకు పిల్లలు ఉంటారు, ఆఖరి నా కొడుకు చనిపోయినప్పుడే నేనే చనిపోవాలనుకున్నా, కానీ ఎట్లున్నా బతుకున్నా అని చెప్పి, అసలు నాకు ఈ బతుకు మీద నాకు ఆశ లేదు, ఇష్టం లేదు అని చెప్పి వెంకరెడ్డి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. సో వెంకరెడ్డి మీద ఏం వార్త వచ్చింది? వాస్తవానికి మీద ఒక్కరోజు కానీ వచ్చి కనీసం ఒక వారం అవుతుంది మీద ఇట్లా వార్తలు చక్కర్లు కొట్టబట్టి. మహిళా ఐపీఎస్ ఆఫీసులు, ఐఏఎస్ ఆఫీసర్లను మంత్రి కోమరెడ్డి వేయిస్తా ఉన్నాడు, రాసలీలు అని చెప్పి రకరకాలుగా ఆయన మీద వార్తలు రావడం మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏమంటుండే, నా మీదే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆయన కూడా బైక్ మీద ఒక మహిళను ఎక్కించుకొని సెక్రటరియట్ తీసుకుపోయినట్టు, సెక్రటరియట్లో మహిళ మొత్తం కూడా ఆమెనే మొత్తం వ్యవహారంతో నడిపిస్తున్నట్టు కూడా వార్తలు రాశారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తాను. కానీ నిన్న వెంకరెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే అండి, నాకు అనిపించింది ఏంటంటే, పర్సనల్ గా వెంకరెడ్డి మాట్లాడిన మాటలు మొత్తం కూడా నిన్న రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టే కనిపిస్తా ఉన్నది. ఇంకా వేరే ఏం అనిపించడం లేదు అక్కడ. ఇక్కడ ఏంటంటే, మరి ఎన్టీవీలో ప్రసారం అయింది ఆయన వార్తలు, ఇంకా ఎవరు ప్రసారం చేయలేదు. సో మరి దాని వెనుక ఎవరున్నారు? చంద్రబాబుదే కదా అది. సో రేవంత్ రెడ్డి తెలవకుండా ఆ వార్తలు ప్రసారం అయ్యే అవకాశం అయితే లేదు కదా అని చెప్పి కొంత రాజకీయాలు ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఆయన ఏమంటా ఉన్నాడు, ఇంకా అసలు ఆ సినిమాల గురించి పట్టించుకోవడం మానేసిన, ఆ టికెట్ రేట్ హైక్ చేయడం నాకు తెలియదు, ఆ జీవోలు ఎట్లా వస్తున్నాయో ఏందో నాకు అసలే తెలియదు, నన్ను ఎవరు కలవడం లేదు, పోయి రేవంత్ రెడ్డిని కలుస్తారు, ముఖ్యమంత్రిని కలుస్తారు, నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఇంకేం మాట్లాడుతుందాం. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి, రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా మేము తట్టుకుంటాం. కానీ మహిళా ఉద్యోగులు వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మా వల్ల కాదు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఒకటండి, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వాస్తవానికి వచ్చిన తెల్లరే ఖండిస్తే అయిపోయేది. ఒక వారం 10 రోజులు ఆగాల్సిన, ఎందుకు ఆగిరు మీరు, ఎందుకు ఆగాల్సి వచ్చింది, దాని కారణం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసులపై నిందలు వేయకండి. మంత్రి వెంకరెడ్డి తప్పుడు వార్తలు రాయద్దంటూ మీడియా ముందు కంటతడి. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. సీఎం మంత్రులు మహిళా ఆఫీసులపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్, వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి నాకేమీ తెలియదు. పుష్ప 2 ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేశా. ఫేక్ న్యూస్ పై డీజీపీకి ఫిర్యాదు చేశానని వెళ్ళాడంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇదండి వెంకరెడ్డి వార్త. దీని మీద మాత్రం ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇంతవరకు కూడా ఆయన స్పందించలేదు, దాని గురించి ఏది కూడా మాట్లాడలేదు, మనం చూస్తా ఉన్నాం. సో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో ఏందని తెలియదు ఇక. సో వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో మరి ఏమున్నదో ఇక. సో ఇది వార్త.